లొంగిపోతాడు అనేటువంటిది జనం టీవీ ముందుగానే చెప్పింది. మావోయిజం భారతదేశంలో తుది దశకు చేరుకుందా? కీలక కమాండర్గా ఉన్నటువంటి హేమ్లా విద్యా ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పిఎల్జిఏ పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ దళ కమాండర్ అయినటువంటి హేమ్లా విద్యా ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి విషయం మావోయిస్టు పార్టీకి నష్టం కలిగించే అంశంగా ఉంది. ఒకవైపు ఆపరేషన్ కగారు, ఒకవైపు డెడ్ లైన్ మార్చు 2026 మార్చి 31కి మావోయిజాన్ని అంతం చేస్తాం, భారతదేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని అమిత్ షా కంకణం కట్టుకుంటే ఆ ఆపరేషన్ డెడ్ లైన్తో, ఆపరేషన్ కగారుతో భారతదేశంలో ఉండేటువంటి అగ్రనాయకత్వం కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతే మరికొంతమంది లొంగిపోయారు. కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి అలియాస్ దేవుజితో సహా లొంగిపోయినరు. మరి ఇప్పుడు ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. సో మావోయిస్టు రహిత భారతదేశంగా ఇప్పుడు భారతదేశం లేదు, మావోయిస్టులు ఇంకా కొనసాగుతున్నారు. కేంద్ర కమిటీలో ఉండేటువంటి 2 కీలక నేతలు ఇంకా లొంగిపోలేదు. దాంట్లో కీలక నేత అయినటువంటి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, అట్లాగే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు మిసిరి బెస్రా అలియాస్ సునీల్, వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు. ఇంకా మావోయిస్టులు మిసిరి బెస్రాతో ఇంకా చాలా మంది కొనసాగుతున్నారు. ఇట్లా ఈ జరుగుతున్న తరుణంలో ఈరోజు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక దళ కమాండర్ పిఎల్జిఏ బెటాలియన్కు సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు పోలీసు ఎదుట లొంగిపోయిండు. దానికి సంబంధించినటువంటి సమాచారం ఒకసారి చూద్దాం. హేమ్లా విద్యా ఈయన పిఎల్జిఏ దళానికి మొదటి దళ కమాండర్. పిఎల్జిఏకు ఇలా ప్లాటూన్ 1 ప్లాటూన్ 2 అని ఉంటాయి కాబట్టి పిఎల్జిఏ ప్లాటూన్ 1 దళానికి ఈయన కమాండర్, ప్లాటూన్ 2 దళానికి ఎన్కౌంటర్లో మరణించినటువంటి హిడ్మా నెంబర్ 2 బెటాలియన్కు దళ కమాండర్. సో ఆయన చనిపోయిన తర్వాత పిఎల్జీ అంతా కూడా నాశనం అయిపోయింది అనుకున్నారు. ఆయన తర్వాత వచ్చినటువంటి కీలక నేత మావోయిస్టు దళ కమాండర్ అనేటువంటి ఆ వ్యక్తి కూడా లొంగిపోయాడు. ఇప్పుడు నెంబర్ 1 బెటాలియన్ కమాండర్ హేమ్లా విద్యా అలియాస్ ఐతు ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇవాళ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఎదుట మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలు, అట్లాగే 9వ ప్లాటూన్ కమిటీ సభ్యురాలు మీడియం రామే అలియాస్ రజిత లొంగిపోయింది. ఆమెతో కలిసి విద్యా అలియాస్ ఐతు కూడా లొంగిపోయాడు ములుగు జిల్లా ఎస్పీ ఎదుట. ఈ సందర్భంగా వారికి ఎస్పీ తక్షణ సాయం కింద కొంత నగదును కూడా చెక్ రూపంలో అందజేశాడు అనేటువంటి సమాచారం అందుతుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్నటువంటి నక్సల్స్ ఎవరైనా ఉన్నారో ఇప్పటికైనా ఆయుధాలని తమకు అప్పగించి ప్రభుత్వం ఎదుట గాని పోలీసు ఎదుట గాని లొంగిపోవాలి, లేదంటే వారికి ప్రాణముప్పు ఉంటుంది, ఎన్కౌంటర్లో చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి, లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ములుగు జిల్లా పోలీసు అధికారులు ఒక వినూత్న కార్యక్రమం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన ఒక ప్రోగ్రాం పేరు పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం చేపట్టడం వల్ల పోలీసులు ఎక్కువ సంఖ్యలో లొంగిపోతున్నారు అని సమాచారం. హేమ్లా విద్యా అలియాస్ ఐతు లొంగుబాటు గురించి జనం టీవీ ముందే చెప్పింది. పోలీసుల అదుపులో హేమ్లా విద్యా అలియాస్ ఐతు ఉన్నాడు, ఒక 2-3 రోజులలో లొంగిపోతాడు అనేటువంటిది జనం టీవీ